దుబ్బాక నియోజకవర్గం భూంపల్లి అక్బర్పేట్ చౌదరపల్లి గ్రామం 294 సర్వే నంబరు అసైన్ అయిన భూమి కొంతమంది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. మరి దాన్ని ఉద్దేశించి మేము గతంలో కూడా కలెక్టర్ గారికి అప్లికేషన్ ద్వారా చెప్పడం జరిగింది. 294 సర్వే నంబర్ల అప్పటి కలెక్టర్ 2022 సంవత్సరంలో ఫైల్ నంబర్ D/266/2022 తహసీల్దారు, DRDO, కలెక్టరు అందరూ కూడా ఇది పొరంలో భూమి, ఈ ధైర్యానికి పశువుల్ని మేపడానికి మీకు చెందిన భూమి కాబట్టి ఫైల్ చేయడం. ఒకవేళ పరంభోగ్ భూమి దాని యొక్క క్లాసిఫికేషన్ మారాలంటే సర్వే ల్యాండ్ ఆఫ్ రికార్డ్స్ గా అక్కడ చేంజ్ అయ్యి ప్రభుత్వం నుంచి జీవో రావాల్సిన అవసరం ఉంది. కానీ అవి ఏమీ జరగకుండా ఇక్కడ కొంతమంది అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఇప్పుడు కొన్న వ్యక్తులు ఏం చెప్తున్నారు, మేము బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళకి నాయకుల దగ్గర నుంచి కొన్నాము, వాళ్ళు రైతుల దగ్గర నుంచి కొన్నారని. మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, చిట్టాపూర్ నాయకుడు కావచ్చు, ఒక వ్యాపారవేత్త భూంపల్లి, మరొక టీఆర్ఎస్ నాయకుడు ఎనగుర్తి, మళ్ళా వాళ్ళ మండల పార్టీ ఇప్పుడున్న అధ్యక్షుడు, గత అధ్యక్షుడు, వీళ్ళందరూ కలిసి అధికారుల దగ్గర ఏదో విధంగా తప్పుడు పత్రాన్ని క్రియేట్ చేసి మరి ఆ రోజు దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే గతంలో ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ భూమిని సేకరించి బాండెడ్ లేబర్ యాక్ట్ కింద వాళ్ళందరికీ కూడా అలాట్ చేసింది. మరి అలాట్ చేసిన ల్యాండ్ మళ్ళీ ఎట్లా రిజిస్ట్రేషన్ అయిందో ఒకసారి మనం అందరూ గమనించాల్సిన అవసరం. దీనిపైన సమగ్ర దర్యాప్తు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. రేపే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దీనిపైన సమగ్ర దర్యాప్తు చేసి ఎంతమంది పెద్ద నాయకులున్నా విడిచిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పేదల కోసం భూమి వంచిన పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఆ భూమిని కాపాడాల్సిన బాధ్యత కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. అదేవిధంగా మన ఈనగుర్తి గ్రామంలో కూడా 60 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే కుట్ర జరిగితే నేను ఇమీడియట్ కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇస్తే తక్షణమే దాన్ని బ్లాక్ చేయడం జరిగింది. నేను ఈ ప్రాంతంలో రాజకీయాలు చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ఎస్సీ కార్పొరేషన్ కమిషన్ చైర్మన్ని ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను. మీ బడుగు మన ఎస్సీల భూములు గుంజుకుంటా ఉంటే మీరు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు? ఎనగుర్తికి ఎందుకు పోలేదు, చౌదరిపల్లి ఎందుకు పోలేదు, ప్రభుత్వానికి వినతి పత్రం ఎందుకు ఇవ్వలేదు? మరి ఇన్ని సంఘటనలు జరుగుతా మీ స్పందన ఎందుకు ఉంటుంది? అంటే మీరందరూ కలిసి ఉన్నారా దీంట్లో? అంటే ఈ విధంగా ప్రభుత్వ భూములను అన్యకాంతం చేసి పేదల నుంచి గుంజుకొని చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఎవరి భూములైనా పేదల భూములు ఎవరికి ఇలాంటి చేసుకున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. న్యాయం జరిగేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రైతాంగం అంతగా ఉంటుంది. ఒకవేళ బడా బాబులు ఉండొచ్చు, కంపెనీలు ఉండొచ్చు, చట్టాలు ఉన్నాయి, దాన్ని మేము చట్టాల ద్వారా ఏదో చేస్తామనుకుంటే ఖచ్చితంగా మేము కూడా న్యాయ పోరాటానికి రైతుల పక్షాన ముందుంటాం. గతంలో మల్లన్న సాగర్ రైతాంగం కోసం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కొట్లాడిందో మళ్ళీ ఇప్పుడు కూడా ఎవరైతే అసైనీస్ ఉన్నారో వాళ్ళ పక్షాన న్యాయ పోరాటం చేయడానికి కూడా ముందుంటాం. మరి ఇదే విధంగా ఇన్ని జరుగుతూ ఉన్నా ఎవరు కూడా స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. నిన్ననే చూసినాం మనం ఒక జవాన్ ల్యాండ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి వచ్చి మార్పు జరిగి 35 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం వ్యవసాయం చేస్తూ మరి ఆ సైనికుడు ఈరోజు దేశం రక్షణకు ఉన్నాడంటే ఆ తల్లిదండ్రులు అక్కడ కష్టపడి ఆ బిడ్డను అక్కడ పెట్టకుండా దేశ రక్షణ కోసం పంపిస్తే ధరణి ద్వారా ఆ భూమిని మార్పు చేసి ఒక ఎంఆర్ఓ, ఒక విఆర్ఓ, గతంలో కూడా చింతమడకల 14 గుంటలు ఉంటే దాన్ని 14 ఎకరాలు చేసిన చరిత్ర విఆర్ఓ ఉన్నది.
నాకు హాస్యాస్పదం అయిపోయింది నిన్న హరీష్ రావు గారి స్పందన చూస్తూ ఉంటే. దొంగే దొంగ దొంగ అన్న ధరణి ఎవరు తెచ్చిండ్రు? ఎప్పుడు మారిపోయింది? మీరా స్పందించేది పైన? హరీష్ రావు గారికి జవాబు చెప్పాలి. ఏదో సోషల్ మీడియాలో హైప్ రావాలని చెప్పి కలెక్టర్లతో మాట్లాడి నాటకాలు ఆవిడకి ఇది దుర్మార్గమైనది. ధరణి తెచ్చింది మీరే, ఆ సంఘటన జరగడానికి కారణం మీరే, అయినా మళ్ళా మీరే దాన్ని స్పందించడం అంటే ఈ రాజకీయం ఏ విధంగా ఒకసారి ఆలోచన చేసుకోవాలి హరీష్ రావు గారు. ఖచ్చితంగా ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఎవరు ఎంత పెద్ద వాళ్ళున్నా అసైన్ ల్యాండ్స్ ప్రభుత్వ భూముల తెరువు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. దాంట్లో కిసాన్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్గా ఖచ్చితంగా ముందుంటా. ఎవరు కూడా మరి అసైనీస్ ఎవరున్నా నా దగ్గర రావచ్చు, అవసరం అనుకుంటే దీనికి న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దీనిపైన సమగ్ర దర్యాప్తు చేసే వరకు కూడా మరి ఇవాళ మాట్లాడడం జరిగింది ఆర్టీఓ గారితో. ఏవైతే మీరు ఫైల్స్ పుటప్ చేసిండ్రో దాని యొక్క డీటెయిల్స్ కూడా కావాలని చెప్పి మేము గతంలో 2 నెలల కింద ఆర్టీఐ పెట్టడం జరిగింది. అవన్నీ వచ్చిన తర్వాత కూడా మొత్తం నిజం తెలుస్తుంది. మరి ఈరోజే కలెక్టర్ గారు కూడా ఒక కమిటీ చేసింది కాబట్టి ఖచ్చితంగా దోషులు ఎవరైనా వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. మరి ఎవరైతే మేడ్చల్ నుంచి కొంతమంది పెట్టుబడిదారులు కూడా వాళ్ళ పేర్లు శుంకరి అంజనాద్రి విజయలక్ష్మి పేర్ల మీద కూడా 53 ఎకరాలు కూడా దాన్ని కూడా చేసుకోవాలనే ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఎన్ని జరిగినా అదేవిధంగా మరి ముఖ్యంగా మరి ప్రెస్ సోదరుల ద్వారా ఆ జవాన్ కుటుంబం